సమన్వయ ప్లాట్ఫామ్ ఇది సైబర్ క్రైమ్కి సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లాంచ్ చేస్తుందన్నమాట. అండ్ దీన్ని బాగా కోఆర్డినేట్ చేస్తుంది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో ఉన్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. నెక్స్ట్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 అబుదాబిలో జరుగుతుందండి, యూఏఈలో. ఐయూసీఎన్ కండక్ట్ చేస్తుంది. అండ్ ఐయూసీఎన్లో న్యూగా జాయిన్ అయిన కంట్రీ ఎవరంటే అర్మేనియా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సొనాలి ఘోష్ అని చెప్పి ఈమె కాజీరంగా నేషనల్ పార్క్లో ఫీల్డ్ డైరెక్టర్ అనమాట. ఆవిడకి ఒక అవార్డు కూడా వచ్చింది, ఫస్ట్ ఇండియన్ టు గెట్ దాట్. అదేంటంటే కెంటోన్ మిల్లర్ అవార్డు అనమాట, వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ హ్యావ్ అ సాంగ్ 20 అని చెప్పి ఇది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, అది కూడా న్యూక్లియర్ ఏబుల్డ్ అనమాట. నార్త్ కొరియా లాంచ్ చేసింది. నెక్స్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో ఫస్ట్ అది ఎవరిస్తారంటే ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్, డెన్మార్క్ రిలేటెడ్ ఇది. అండ్ దెన్ మన ఇండియాలో ఒకటే ఉంది, అది ఋషికొండ. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఎందుకు వచ్చిందంటే మహారాష్ట్రలో 5 ప్లేసెస్ని యాడ్ చేశారు, నగోయన్, గుహాగర్, శ్రీవర్ధన అండ్ మిగతా 3 నాకు మిగతా 2 కమెంట్ సెక్షన్లో చెప్పండి. 33 క్రైటీరియాని అది అబ్జర్వ్ చేసుకొని మనకి 33 క్రైటీరియాని అది చూసుకొని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుందన్నమాట. సేఫెస్ట్ బీచెస్ అనే అర్థం అది ఇస్తే. హైయెస్ట్ నెంబర్ స్పెయిన్లో ఉంది, ఇండియాలో ఇప్పుడు టోటల్గా 18 ఉన్నాయి. నెక్స్ట్ గ్రీన్ సీ టర్టిల్, ఇది ఏంటంటే రీసెంట్గా మనకి ఐయూసీఎన్ 28% పాపులేషన్ పెరిగిందని చెప్పింది. సో ఇది ప్రజెంట్ దీని ఐయూసీఎన్ స్టేటస్ లీస్ట్ కన్సర్న్లో ఉందన్నమాట. సో ఇవన్నీ నేను రాసుకున్న కరెంట్ అఫైర్స్ నేను ఈరోజు రాసుకుని రేపు రివిజన్ చేసినప్పుడు మీకు చెప్తాను.